నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితున్నారు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్ అండి. సార్, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయితే జరుగుతుంది సార్. సో వాటి వల్ల ఇప్పుడు మన మార్కెట్స్కి ఎలాంటి ఎఫెక్ట్స్ పడబోతున్నాయి సార్? ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే వార్ ఉందో చాలా ఇంపార్టెంట్ అనమాట. రీజన్ ఏంటంటే మన ఇండియన్ ఎకానమీలో మనము ఆయిల్ ముడి చమురు ఏదైతే ఉందో బ్రెంట్ క్రూడ్ అనుకుంటాము, అది మనకి 80% దగ్గర 80% వచ్చేది మన మధ్యప్రాచ్య దేశాలు అంటే గల్ఫ్ నుంచే వస్తాయన్నమాట. సో మన ఇంపోర్ట్స్ అన్నీ కూడా. సో ఇక్కడ ఎటువంటి యుద్ధం జరిగినా సరే ఆయిల్ సప్లై అనేది మేజర్గా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే అంటే డైరెక్ట్గా మనకి ఇంపాక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఏంటంటే మన క్రూడ్ అనేది మన ఇంపోర్ట్ బాస్కెట్స్లో ఒక 60% వరకు నియర్లీ క్రూడ్ మీదే మనం ఖర్చు పెడతాం ఇంపోర్ట్స్ చేసుకునే దాంట్లో. సో క్రూడ్ ప్రైస్ పెరిగిందంటే మనకి ఎకానమీకి ఒక్క ఇండస్ట్రీకే కాకుండా మల్టిపుల్ ఇండస్ట్రీస్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే దానివల్ల ఒక $10 ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ మంత్ దగ్గర ఇదే టైంకి $60 ఒక బ్యారెల్ ఉంది. ఇవాళ నిన్న రాత్రి $73-74 పర్ బ్యారెల్ అయిపోయింది. అంటే ఒక 14% వరకు 13-14% ఒక 1 మంత్లో పెరిగిందనమాట క్రూడ్. సో ఇంత పెరిగితే ఏంటంటే అప్రాప్రియేట్గా యూజువల్లీ ఏమవుతుందంటే అన్ని ఇండస్ట్రీస్లో వెదర్ ఎటువంటి పెట్రోలియం డిపెండెంటే కాదు, అన్ని సెక్టర్లో కూడా ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రా, ప్రతి దగ్గర కూడా మనము పెట్రోల్ డీజిల్ ఎక్కడైతే వాడతారో ఆబ్వియస్లీ అవన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అందుకోసమే మనకు ఎవ్రీ $10 బ్రెంట్ పెరిగితే అంటే క్రూడ్ ఆయిల్ పెరిగితే దగ్గర మనకు ఒక 80,000 నుంచి 1,00,000 కోట్లు ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ అవుతుందన్నమాట. సో ఎందుకంటే అంత ఖర్చు పెరుగుతుంది, అంత ఇంపోర్ట్ మనం ఎక్కువగా డబ్బులు పెట్టి కొనాలన్నమాట ఆయిల్. సో అందుకోసమే ఈ వార్ అనేది ఎక్కువ రోజులు జరగకపోవడం అనేది మనకు మంచిది. ఎక్కువ జరిగిందంటే మాత్రం ఏంటంటే ఈ ప్రైస్ ఎస్పెషల్లీ క్రూడ్ మనము ఒక లాస్ట్ 6 months కొంచెం మంచిగానే తక్కువ అంటే 60-70 ఈవెన్ 50 దగ్గర కూడా వెళ్ళింది. చాలా అంటే డీసెంట్ హ్యాండిల్ చేసే ప్రైస్లో ఉండింది. అందుకే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కూడా పెట్రోల్ డీజిల్ రేట్ పెంచకుండా అదే రేంజ్లో నడిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు లాస్ట్ 1 month పెరిగినా కానీ ఇంకా ఏంటంటే వాళ్ళ ఎక్సైజ్ డ్యూటీ తక్కువ చేసి ఇంకా కూడా గవర్నమెంట్ అలాగే చేస్తుంది. బట్ 75 నుంచి లెట్సే 85, 90, 95 వస్తే మాత్రం ప్రభుత్వం అనేది కంపల్సరీ ఈ ఎక్సైజ్ డ్యూటీలు ఎంత తగ్గించుకున్నా సరిపోదు, కంపల్సరీ అప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అది పెరిగితే ఏంటంటే ఆల్రెడీ ఈ యుద్ధం వల్ల మనం అనుకున్న జీడిపి ఏదైతే ఉందో ఒక 0.5% తగ్గే అవకాశం ఉంది ఇలాగే కంటిన్యూ అయితే ఆయిల్ ప్రైస్ పెరిగితే. సో ఈ వార్ అనేది మనకు డైరెక్ట్ ఒక రకంగా ఏంటంటే మనం ఎటో వైపు సైడ్ తీసుకోవాల్సి వస్తుంది. యుద్ధంలో ఎప్పుడు మనం అటువైపు కానీ ఇటువైపు కానీ ఏదో ఒక రకంగా ఫోర్స్ చేస్తారు. అంటే భారత ప్రభుత్వం అటువైపు కానీ ఇటువైపు కానీ చేయాలి. ఇప్పటివరకు అయితే మధ్య మార్గంలో నడుస్తున్నాము. ఎందుకంటే మనకు అటు ఇజ్రాయిల్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. డిఫెన్స్ విషయంలో ఇంపోర్ట్స్ చాలా టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. సేమ్ వే ఇరాన్తో కూడా మనకి మంచి బిజినెస్ సంబంధాలు ఉన్నాయి. మనం ఆయిల్ చాలా కొంటాము, చాలా ప్లేసుల్లో మనకి కొలాబరేషన్స్ ఉన్నాయి. మన ఎస్పెషలీ రైస్ బాస్మతి ఎక్స్పోర్ట్స్ కానీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కానీ మనం చాలా చేస్తామన్నమాట. సో ఒక్క ఇండస్ట్రీ కాదు, ఒకటి డైరెక్ట్గా ఆయిల్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది, సెకండ్ దీనివల్ల ఎందుకు ఆయిల్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది అనేది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే ఈ వార్ ఎక్కడైతే జరుగుతుందో హోర్ముజ్ అనే ఒక స్ట్రేట్ అనమాట. ఈ స్ట్రేట్ ఏంటంటే ఇటువైపు ఏమో యుఏఈ ఉంటుంది, అటు పక్కన ఇరాన్ ఉంటుంది. ఆ ఒక దగ్గర ఏంటంటే ఒక 30 కిలోమీటర్లు మాత్రమే సముద్రం, 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడి నుంచే ప్రపంచంలో ఆయిల్ సప్లై అయ్యే 20% ఆయిల్ అంటే వరల్డ్ వైడ్ ఆయిల్ 20% ఆయిల్ ఈ స్ట్రేట్ నుంచి వెళ్ళాలి. యుద్ధం ఎస్కలేట్ అయితే ఈ స్ట్రేట్ మూసేసే అవకాశాలు ఉంది. అంటే ఈ సంధి హోర్ముజ్ సంధి అనేది మూసేసే అవకాశం ఉంది. మూస్తే ఏంటంటే మిగిలిన ఓపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయిల్ చమురు సప్లై పెంచితే తప్ప ఈ 20% ఆయిల్ పడిపోయిందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ చాలా పెరిగే అవకాశం ఉంది. అదొకటే భయం అనమాట. కాకపోతే ఇప్పటి వరకు జరుగుతున్న ఇండికేషన్స్ ఏంటంటే ఇది అటు రష్యా ఉక్రెయిన్ లాగా లాంగ్ టర్మ్ యుద్ధం కాకుండా అక్కడ జరుగుతుంది ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడు మనం అనుకున్నాం ఒక 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, ఇంకా యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ ఒక రీజన్ ఏంటంటే అవి రెండు పక్కన దేశాలు, రెండింటికి కామన్ బార్డర్ ఉంది.
అండ్ రెండు దేశాల్లో కూడా చాలా థింగ్స్ పవర్, అటు యుక్రెయిన్ కూడా చాలా యుద్ధ బలం ఉంది, అండ్ యుక్రెయిన్కి ఏంటంటే నాటో కానీ అన్ని దేశాలు చాలా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇన్ని రోజులు యుద్ధం చేయగలుగుతుంది. అటు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నీ ఇస్తున్నారు. వేరాజ్ ఇక్కడ ఇప్పుడు ఇరాన్ ఫైట్ చేయాలి అన్నా, ఇజ్రాయెల్ ఫైట్ చేయాలన్నా, ఇజ్రాయెల్కి సపోర్ట్ ఉంది నాటోది, కానీ ఇరాన్కి అంత ఎక్కువగా సపోర్ట్ లేదు. సో ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదనమాట, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఈ రెండింటి మధ్యలో వేరే కంట్రీస్ ఉన్నాయి, ఈ రెండింటికి కామన్ బార్డర్ లేదు. ఇజ్రాయెల్కి మళ్ళీ ఇరాన్కి నియర్లీ 1200 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఎటువంటి యుద్ధం జరగాలన్నా కానీ జస్ట్ ఒక యుద్ధ విమానాలు కూడా ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు వెళ్ళగలుగుతున్నాయి, ఎందుకంటే మధ్యలో ఉన్న దేశాలు ఇజ్రాయెల్ని ఏమనవు. అదే ఇరాన్ విమానాలు ఇరాక్ మీద నుంచి కానీ జోర్డాన్ మీద వెళ్ళి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే జోర్డాన్ ఒప్పుకోదు. జోర్డాన్ ఆల్రెడీ ఏమంటారు ఇరానియన్ మిసైల్స్నే అడ్డుకుంటుంది. అలాంటి టైంలో ఎక్కువ రోజులు యుద్ధం జరిగే అవకాశం లేదన్నమాట ఇది. సో దీనివల్ల ఏంటంటే అది కూడా ఒక రకంగా మంచిదే. సో అందుకే ఏంటంటే ఇంకొకటి జరుగుతుంది ఏంటంటే ఇరాన్ కూడా అమెరికా మీద డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు, ఎందుకంటే అమెరికా చాలా యాసెట్స్, చాలా నావీ షిప్స్ కానీ అన్నీ కూడా ఈ హోర్ముజ్ సంధిలో ఉన్నాయన్నమాట. ఉన్నా కానీ వాటి మీద చేస్తే మళ్ళీ అమెరికా కూడా వచ్చిందంటే ఇంకా తొందరగా ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంది, యుద్ధం అనీవెన్ అయిపోతుంది ఇంకా కూడా. సో అందుకోసమే ఈ వార్ అనేది ఇద్దరికీ ఇష్టం లేదు. బలవంతంగా ఏంటంటే అటు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే అటు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని బాంబ్ తయారు చేసే పద్ధతి దగ్గరికి వచ్చిందని చెప్పేసి ఇది యుద్ధం జరుగుతోంది. సో ఒక రకంగా ఇది అనీవెన్ కాబట్టి ఇది రష్యా ఉక్రెయిన్ లాగా ఎక్కువ రోజులు జరిగే యుద్ధం అనిపించట్లేదు. అందుకే మార్కెట్స్ చూస్తే మనం యాక్చువల్లీ ఏంటంటే శుక్రవారం భయంతో చాలా పడిపోయాయి, బట్ నిన్న సోమవారం వచ్చేవరకు ఓవర్ ద వీకెండ్ ఏం తెలిసిందంటే ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, మ్యాక్సిమం 2 weeks 3 weeks యుద్ధమే. ఎందుకంటే అటు ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఒక 3000 నుంచి 4000 ఉన్నాయి, రోజుకు 400 అలా ఫైర్ చేస్తున్నారు. సో ఎక్కువ లెక్కలో 15-20 రోజులు 25 రోజుల వరకు యుద్ధం చేయగలుగుతారు, అంతకన్నా ఎక్కువ చేయలేరు అనేది ఒక రకమైన వాదన అనమాట. సో అది వీకెండ్లో అది స్ట్రాంగ్ బలం అయింది కాబట్టి ఈ యుద్ధం లాంగ్ టర్మ్ కాదు కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్ నేను యాక్చువల్లీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి క్లోజ్ టు 25,000 వరకు వెళ్ళాయి. ఇవాళ కూడా చాలా నెగిటివ్గా భయంతో సెంటిమెంట్ అయితే నెగిటివ్గా లేకుండా కొంచెమే డౌన్ ఉంది మార్కెట్స్. సో ఆన్ ద హోల్ ఒక రకంగా తీసుకుంటే ఇది యుద్ధం ఎక్కువ రోజులు జరిగితే మాత్రం కంపల్సరీ మన ఇండియన్ ఎకానమీకి చాలా ఇబ్బందే, కంపెనీస్కి ఇబ్బందే, మార్కెట్స్కి ఇబ్బందే, అండ్ సాధారణ వినియోగదారులకు కూడా ఇబ్బందే. ఎందుకంటే దానివల్ల ఒక్కసారి ఎందుకంటే అది ప్రైమరీ సప్లై అనమాట క్రూడ్ ఆయిల్, ఎందుకంటే అది పెరిగిందంటే కంపల్సరీ అన్ని సెక్టర్లకు కూడా వెదర్ ట్రాన్స్పోర్ట్కి అవ్వనియండి ఆర్ యూనో ఎటువంటి రోజువారీ మన ట్రాన్స్పోర్ట్ మనం వాడే పెట్రోల్ డీజిల్ కూడా ప్రతి ఇండస్ట్రీకి కూడా అవి ముడిసరుకు కాబట్టి సో ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే ఈ యుద్ధం జరగకపోతే ఎక్కువ రోజులు జరగకుండా తొందరగా ఆగిపోతేనే మనకు మంచిది. సో అందుకోసమే ఎందుకంటే మేజర్గా ఆయిల్ సప్లై దాని మీద ఉంది. ఇండైరెక్ట్గా పక్కా ఏంటంటే మన ఇరాన్ మీద ఉన్న శాంక్షన్స్ ఆంక్షల వల్ల చాలా కంట్రీస్ ఇరాన్తో ఎటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే అమెరికా భయంతో చాలా కంట్రీస్ భయపడతాయి. బట్ ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల నుంచి మనము ఆల్రెడీ డాలర్ బదులు ఎక్స్చేంజ్లో అంటే వాళ్ళు మనకు ఆయిల్ సప్లై చేస్తారు, మనము బాస్మతి రైసే కానివ్వండి వేరే ఫుడ్ ఐటమ్స్ కానీ సప్లై చేసేసి ఎటువంటి డబ్బులు ఎక్స్చేంజ్ చేయకుండా మనం సెటిల్మెంట్ జరుగుతూ ఉండింది. సో అది కూడా కొంచెం ఎస్పెషల్లీ బాస్మతికి మనకు ఒక 30%-40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇరాన్కి వెళ్తాయి. సో ఇది మాత్రం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇలాగే కంటిన్యూ అవుతుంది కొన్ని రోజులు. బట్ ఒక మంచి అంటే సంకేతం ఏంటంటే యుద్ధం ఎక్కువ రోజులు జరిగే అవకాశం లేదు కాబట్టి మనం ఇంకొక చూసాం ఏంటంటే లాస్ట్ 15 రోజులు కాదు, ఒక లాస్ట్ 6 months నుంచి ఎన్ని నెగిటివ్ న్యూస్ వచ్చినా ఎంత జరిగినా కూడా ఇండియన్ మార్కెట్స్ రెసిలియంట్గా ఫైట్ బ్యాక్ చేస్తూ ఉన్నాయి. సో మార్కెట్స్ దగ్గర నియర్లీ లైఫ్ టైం హై 25,000 ఆ రేంజ్లో ఉన్నా ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్లో ఉంది. అంటే అటు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది, ఇంకా వేరే యుద్ధాలు జరిగినాయి, అనిశ్చితి జరిగింది, ఇన్ని జరిగినా కూడా మార్కెట్స్ ఆర్ స్ట్రాంగ్. అంటే ఇండియన్ మార్కెట్ అంత ఈజీగా ఇన్వెస్టర్లు కానీ మార్కెట్స్ కూడా అంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వట్లేదు. హోప్ఫుల్లీ అంటిల్ అన్లెస్ ఆయిల్ ప్రైస్ ఎస్కలేట్ అవ్వకపోతే ఈసారి కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నమాట. రైట్, చాలా చక్కగా వివరించి చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి.